లెట్స్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇక్కడ సాలిడ్ గ్లాస్ స్పియర్ లో ఇక్కడ ఒక లైట్ సోర్స్ ఉంది. ఈ లైట్ సోర్స్ లైట్ ఎమిట్ చేస్తే ఇక్కడ రిఫ్లెక్షన్ జరిగి మళ్ళీ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఎక్కడో ఇన్సిడెంట్ అయ్యి అక్కడ రిఫ్లెక్షన్ జరిగి మళ్ళీ ఇక్కడ రిఫ్రాక్షన్ జరిగి తర్వాత ఓ మీద ఇన్సిడెంట్ అయ్యి ఓ దగ్గర పోలరైజేషన్ జరుగుతుంది. అయితే ఓ దగ్గర పోలరైజేషన్ జరిగితే ఆ థీటా వాల్యూ ఎంతో మనం కనుక్కోవాలి. ఓకే, సో ఎమిట్స్ ఇక్కడ ఏమైంది, లైట్ సోర్స్ ఉంది. ఇక్కడ దిస్ లైట్ సోర్స్ ఎమిట్స్ ఏ లైట్ రే. ఒక లైట్ రే ఎందుకు ఎమిట్ చేస్తుంది, సోర్స్ ఎమిట్స్ లైట్. ఆ లైట్ రేస్ ఫామ్ లో ప్రాపగేట్ అవుతాయి అని మనం తీసుకుంటాం. ఆల్రైట్, ఇక్కడ సోర్స్ నుంచి ఒక లైట్ రే వచ్చి ఇక్కడ ఎక్కడో రిఫ్లెక్షన్ జరిగింది. ఈ పాయింట్ని పి అందాం. పి దగ్గర రిఫ్లెక్షన్ జరిగింది. పి దగ్గర రిఫ్లెక్షన్ జరిగాక ఆ లైట్ రే మళ్ళీ ఇక్కడికి వచ్చింది. మళ్ళీ అక్కడ రిఫ్లెక్షన్ జరిగింది. క్యూ దగ్గర రిఫ్లెక్షన్ జరిగింది. క్యూ దగ్గర రిఫ్లెక్షన్ జరిగితే లైట్ రే ఇట్లా వచ్చి ఇక్కడ రిఫ్రాక్షన్ జరిగి ఓ దగ్గర మళ్ళీ డ్రా చేస్తున్నాను. దిస్ ఈజ్ లైట్ రే ఇన్సిడెంట్ ఎట్ P. After reflection, incident at Q. This is the normal drawn at Q. Q దగ్గర normal draw చేస్తే it passes through the center O. ఇట్లా వచ్చి రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత లైట్ రే వచ్చి ఇక్కడ రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత ఇక్కడ లైట్ రే వచ్చి ఈ పాయింట్ దగ్గర రిఫ్రాక్షన్ జరిగి ఓ దగ్గర ఇన్సిడెంట్ అవుతుంది. సో ఈ పాయింట్ ని మనం సి అందాం. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ని సి అందాం. ఓ దగ్గర ఇన్సిడెంట్ అయినప్పుడు ఇట్ గెట్స్ ఫుల్లీ పోలరైజ్డ్. ఓకే, వాట్ గెట్స్ ఫుల్లీ పోలరైజ్డ్? ద రిఫ్లెక్టెడ్ లైట్. ఓ దగ్గర రిఫ్లెక్ట్ అయిన లైట్ గెట్స్ ఫుల్లీ పోలరైజ్డ్. పోలరైజ్ అవుతుంది అంటే ఈ యాంగిల్, ఓకే, ఆ యాంగిల్ నేను ఆల్ఫానో ఏదో అంటాను. we know alpha is equal to tan inverse of mu. Brewster's angle. Okay, Brewster's angle of incidence. Alpha is equal to tan inverse of mu. Glass sphere refractive index √3 under gravity. Mu is √3. Mu or n, whatever. So alpha is equal to 60 degrees. ఇక్కడ యాంగిల్ is equal to 60 degrees అన్నమాట. సో మళ్ళీ ఇద్దాం మనం ఇది. సో ఇది సెంటర్ ఆఫ్ ద బిలో సర్కిల్. సెంటర్ ఆఫ్ ద బిలో సర్కిల్ పాయింట్ డి ఏదో అనండి. సో ఇక్కడ రిఫ్రాక్ట్ అయిన లైట్ రే ఇట్లా వచ్చి ఇన్సిడెంట్ అయింది. ఈ యాంగిల్ 60 degrees. ఈ యాంగిల్ 60 degrees అయితే ఇది 60 degrees అయితే ఇది కూడా 60 degrees అవుతుంది. ఎందుకు అవుతుంది? ఇన్సైడ్ ద సర్కిల్ ఈ పాయింట్ కో పేరు పెట్టండి. లెట్స్ కాల్ దిస్ ఎస్ అందాం. సో ds ఈజ్ ఈక్వల్ టు do కాబట్టి దీస్ టూ యాంగిల్స్ ఆర్ 60 degrees. ఇన్ఫాక్ట్ ఇక్కడ కూడా యాంగిల్ 60 degrees అవుతుంది. ఆ ట్రయాంగిల్ ODS ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇది కూడా 60 degrees. ఇప్పుడు D దగ్గర చూడండి, ఈ యాంగిల్
120 degrees అవుతుంది. This doesn't have to be a single vertical line. Okay, CO అండ్ CD సేమ్ లైన్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, బొమ్మలో అట్లా కనిపిస్తుంది. ఇది 60 degrees కాబట్టి 120 degrees. ఇది థీటా అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా థీటా. సర్కిల్ లోపల ఈ రెండు యాంగిల్స్ సేమ్ ఉంటాయి. ఇది కూడా యాంగిల్ థీటా అవుతుంది. ఓకే, ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తే అది C దగ్గర టచ్ అవుతుంది. సో ఈ యాంగిల్ 2 θ అవుతుంది. ఇది 60 degrees కాబట్టి ఇది 30 degrees అవుతుంది. ట్రయాంగిల్ CDS మళ్ళీ డ్రా చేస్తా చూడండి. ఇది D, ఇది S, ఇది C. ఈ యాంగిల్ 120 degrees, ఈ యాంగిల్ 30 degrees.